రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉంది. రోజు రోజు కూడా ఈ ధోరణులు మితిమీరుతూ ఉన్నాయి. చివరికి రోజు రాష్ట్రంలో సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానల్స్ను కూడా రాష్ట్రంలో ప్రసారాలు జరగకుండా ఆపివేయించడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైంది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటువంటి ఒక తీవ్రమైనటువంటి చర్య. ఈరోజు పత్రికలు వార్తా ప్రచార సాధనాలని గొంతు నిలపడం అంటే ఇది ప్రజల గొంతు నిలపడం తప్ప మరొకటి కాదు. ఈ ప్రభుత్వం రోజు రోజు కూడా ప్రజా వ్యతిరేకతను చూరగొంటా ఉంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమైన కొద్దీ అప్రజాస్వామిక ధోరణులకు ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఈరోజు రాష్ట్రంలో నిరంతరం 30 యాక్ట్స్ 144 సెక్షన్స్ అనేటువంటిది మామూలు విషయం అయిపోయింది. ఈరోజు తనను ఎవ్వరూ వ్యతిరేకించకూడదు, నేను చెప్పిందే వేదం, నా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తామనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినా లేకపోతే తనకు అనుకూలంగా రాయకపోయినా కూడా ఈరోజు బెదిరించే చర్యలకు పాల్పడుతూ ఉంది. ఈరోజు ఏ టీవీ ఛానల్లో ఎవరుండాలో కూడా సీఈఓలుగా లేకపోతే ఈ యొక్క న్యూస్ ఎడిటర్స్గా ఎవరు ఉండాలనేటువంటిది కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయించేటువంటి స్థాయికి ఈరోజు పోతూ ఉన్నారు. ఈరోజు గత కొంతకాలంగా సాక్షి పత్రికను సాక్షి ఛానల్ని వాటన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళ బెదిరింపులకు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ మంత్రిగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తా ఉన్నారు సాక్షిని వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటామని. ఈరోజు మొత్తం ప్రసారాలనే సాక్షితో పాటు మరో 2-3 ఛానల్స్ ప్రచారాలనే నిలిపివేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వం ఒకటి అర్థం చేసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అర్థం చేసుకోవాలా. గతంలో కూడా ఎమర్జెన్సీ పేరిట ప్రజల గొంతును నొక్కినప్పటికీ కూడా మరోసారి అప్పట్లో ఇందిరాగాంధీ గారు అధికారంలోకి రాలేకపోయినారు. ఎమర్జెన్సీల ద్వారా, అణచివేత చర్యల ద్వారా, 144 సెక్షన్స్ ద్వారా, 30 యాక్ట్స్ ద్వారా ఈరోజు ప్రజల్ని భయపెట్టలేరు. అణచివేత చర్యల ద్వారా ప్రభుత్వాన్ని నడిపించడం దీర్ఘకాలం సాధ్యం కాదనేటువంటిది అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తానొక్కరైనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలని గుర్తించడం లేదు. ప్రతిపక్షాల కార్యక్రమాలు కూడా సహించలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. చివరికి అసెంబ్లీ వేదిక పైన కూడా ప్రతిపక్షం యొక్క గొంతు నిలమడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా, ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడ కూడా మాట్లాడకుండా చేయాలనేటువంటి నిరంకుశ ధోరణిలో ఈరోజు అసెంబ్లీలో కూడా వ్యవహరిస్తూ ఉంది. ప్రతిపక్ష శాసనసభ్యుల్ని సస్పెండ్ చేయడం, వాళ్ళను బహిష్కరించడం, అదేవిధంగా వాళ్ళని అవమానపరిచేటువంటి పద్ధతులు వ్యవహరించడం అనేటువంటికి ప్రభుత్వానికి ఇది ఒక మామూలు విషయం అయిపోయింది ఈరోజు. అందుకనే ఈరోజు సాక్షి ఛానల్ని అదేవిధంగా ఇతర ఛానల్స్ని ప్రసారాలు నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అప్రజాస్వామిక ధోరణుల్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని చెప్పి ఇట్లాంటి వాటికి పాల్పడితే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు చివరికి ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేస్తే ఆ ప్రాంతానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చూడడానికి, అక్కడ ఏం జరిగిందో పరిశీలించడానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి ఆ దీక్ష జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్స్లోనే
మరి బొత్స సత్యనారాయణ గారిని, రాంబాబు గారిని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేటువంటిది కూడా ఈరోజు జరిగింది. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి దీక్ష పట్ల కూడా ప్రభుత్వం ఇంత నిరంకుశంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. తుని ఘటనకంతా కూడా ఈ ప్రభుత్వ వైఫల్యము, ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణం. ఈరోజు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ప్రతిపక్షాలపైన ఇతరులపైన దాడి చేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాడు, తునిలో ఘటనలు కానీ తగలబెట్టేటువంటి ఘటనలు కానీ ఎప్పుడైనా గోదావరి జిల్లా ప్రజలు పాల్పడినారా అని చెప్పి పరోక్షంగా రాయలసీమ వాళ్ళే బాధ్యులు అన్నట్టుగా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడకూడని పదజాలంతో రాయలసీమ వాసుల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళు ఈ యొక్క తగులబెట్టే ఘటనలో పాల్పడకపోతే ఈరోజు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాపు ఉద్యమాన్ని దీన్నంతా కూడా పరిష్కారం చేయడానికి బదులు ఈరోజు అణిచివేత ద్వారా సమాధానం చెప్పాలనుకుంటా ఉంది. ప్రభుత్వ చర్యల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కేంద్రం కానీ, కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కూడా పూర్తి అయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా రోజు రోజు కూడా ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన యొక్క ప్రభుత్వం నిరంకుశంగా నియంత్రిత ధోరణితో ఈరోజు ముందుకు పోతున్న విషయాలు ప్రతి ఒక్కటి కూడా అద్దం పడుతుంది. 2 సంవత్సరాల పరిపాలన కూడా మరి ముఖ్యంగా నిన్న సాక్షి టీవీ అనే దాన్ని కూడా మరి ముఖ్యంగా 2-3 టీవీ ఛానళ్ళు కూడా ప్రసారాలు నిలిపివేయడం కానీ, లేకుంటే ఇవన్నీ అద్దం పడుతున్నాయి ఈ యొక్క నియంత్రిత ధోరణికి. ఈరోజు రాజ్యాంగం ఏదైతే ప్రసాదించిందో ఈ భారతదేశ ప్రజలకు అందరికి కూడా ప్రాథమిక సూత్రాలైన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, లేదా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కానీ, దానికే మౌలిక సూత్రాలకే విరుద్ధం కూడా వ్యవహరిస్తున్నారు. ఈరోజు కూడా ఇది ఒక్కటే చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది. ఈరోజు ప్రజాస్వామ్యం అనేది లేకపోతే తిరిగి మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అనేది నువ్వు పగ్గాలనేది చేపట్టిందో అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టే, ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టే నువ్వు కూడా ముఖ్యమంత్రి అయినావు. దాన్ని తెలుసుకోకుండా ఈరోజు ఇట్లా కూడా సాక్షి ప్రసారాలు రావడము, కేవలం తను ఏదైతే చెప్తుందో దాన్నే టీవీ ఛానల్లో ప్రసారం చేయాలని చెప్పడము, లేకపోతే దాన్నే పత్రికల్లో కూడా రాయాలని చెప్పడము, ఇవన్నీ కూడా మేము తీవ్రంగా కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఏదో సూర్యకాంతిని వచ్చేసి అరచేతులు అడ్డం పెట్టి ఎలా అయితే ఆపలేరో అలాగా ఈరోజు కేవలం మీ యొక్క ప్రసారాల ద్వారా 1-2 టీవీ ఛానల్లో నిలిపివేసి ఆ ప్రసారాలను నిలిపివేసే నిజాలు ప్రజలకు తెలియవని చెప్పడం నీ మూర్ఖత్వానికి నిదర్శనం అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఎవరు కానీ దీన్ని ఆపలేరు కూడా. ఈరోజు కేవలం సాక్షి టీవీ, ఎందుకంటే కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు నీ చేతుల్లో పెట్టుకొని దాంట్లో ప్రముఖంగా కూడా సాక్షి టీవీ కావచ్చు, ఇతర టీవీలు కావచ్చు, నీ యొక్క అవినీతి, ఈ ప్రభుత్వం యొక్క అవినీతి కానీ, ఈ ప్రభుత్వం యొక్క నియంత్రిత పోకడలు కానీ, దౌర్జన్యాలు కానీ, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మరి ముఖ్యంగా కూడా నీ అవినీతి చర్యలు కూడా పరాకాష్ఠకు కూడా చేరుకున్నాయి. విదేశస్తులతో కుమ్మక్కై విదేశస్తుల్లోనే నీ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని కూడా ఈరోజు వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా అయితే సుస్థిరపరచుకోవాలని చూస్తున్నావో, ఆ ప్రయత్నాలు చేస్తున్నావో, అవి ఎప్పటికప్పుడు ఏ నిమిషానికప్పుడు కూడా ఈరోజు ప్రజలకు తెలియజేస్తుంది కాబట్టి, ప్రపంచానికి తెలియజేస్తుంది అని చెప్పేసి సాక్షి టీవీ కావచ్చు, మిగతా 2 పత్రికలు కానీ 2-3 పత్రికలు కానీ టీవీల పైన కూడా కక్ష కట్టి ఈరోజు కూడా ఇవన్నీ ప్రసారాలు నిలిపివేస్తున్నావు. నువ్వు ఒకటే తెలుసుకోవాల్సిందే, ఈరోజు పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటువంటివి అనేది కూడా చేశాడు. దాన్ని తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు అతని దారిలోనే నా సహచరుడు అని చెప్పే చంద్రబాబు నాయుడుగా అతన్ని ఏం చేస్తే అదే రకంగా కూడా చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలని, ఎంపీలని అక్కడ తెలంగాణలో ఎట్లయితే కొనుగోలు చేశారో ఇక్కడ కూడా అదే కూడా అటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది చాలా కూడా తీవ్రమైన అన్యాయము. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు చేసిన తప్పిదం ఏమని చెప్పి నేను అడుగుతున్నాను. లేకపోతే కాపునాడు నాయకులు ఈరోజు ఈ రాష్ట్రంలో చేసిన తప్పిదం ఏమని చెప్పి నేను అడుగుతున్నాను. కేవలం వాళ్ళు అడిగింది ఏమి,
ఆ రోజు ఎన్నికల హామీ అనేది కూడా ఇచ్చావు. 1000 కోట్ల బడ్జెట్ అనేది ప్రత్యేకంగా కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి దానికి ఆర్థికంగా కూడా అన్ని రకాల కూడా కేటాయింపులు కూడా బడ్జెట్ కేటాయింపులు చేసేసి అవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు దాన్ని ప్రత్యేకంగా చేసేదే కాకుండా రిజర్వేషన్లు ఇస్తామని కూడా చెప్పింది మాత్రం వాస్తవం. దానివల్ల మీరు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు కూడా, మా హక్కు నువ్వు ఇచ్చిన దాన్ని మీరు అధికారంలో కూర్చోబెట్టడానికి కారణం అది యొక్క హామీనే, కాబట్టి నువ్వు వెంటనే అమలుపరచమని చెప్తే ఈరోజు వాళ్ళు తప్పు చేసిందని చెప్పి ముద్రగడ పైన ముద్ర అనేది కూడా వేసేసి ఈరోజు ఏ సంఘ వ్యతిరేక శక్తి అని చెప్పేసో లేకుంటే ఏదో నక్సలైట్ అని చెప్పినట్లుగా ఈరోజు సంఘ విద్వేషం అని చెప్పి ముద్ర వేసి ఈరోజు చేయడం చాలా కూడా దుర్మార్గమైన చర్య అని చెప్పి కూడా మేము చెప్తున్నాం. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు తుని సంఘటన చెప్తున్నారు, చాలామంది కూడా చెప్తున్నారు ఇది ప్రీ ప్లాన్డ్. తుని సంఘటన అనేది ఆ రోజు ముద్రగడ పద్మనాభం యొక్క ఇవన్నీ కూడా చేసుకొని అతని పైన ఆరోపణలు వేయాలని చెప్పేసి, ఆ కాపు నాయకుల పైన కూడా ఆరోపణలు చేయాలని చెప్పేసి, ప్రతిపక్ష పార్టీలు అన్ని పార్టీలపైన కూడా ఆరోపణలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రచించిన పథకం తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు సమాజంలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కోడే కూస్తా ఉంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పి నిదానంగా ఈరోజు తుని సంఘటన ప్రతిపక్ష పార్టీలపైన కూడా వేసేదే కాకుండా ముద్రగడ గారి పైన కూడా వేసేసి అతని అనుచరుల పైన కూడా వేసేసి ఈరోజు కూడా చేయడం అనేది కూడా ప్రజాస్వామ్యంలో చాలా వ్యతిరేక తప్పు అనేది కూడా చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కానీ తప్పు తెలుసుకొని వెంటనే దాన్ని సాక్షి టీవీ పైన కానీ ఇతర టీవీల పైన కానీ ఏదైతే నిబంధనలు పెట్టావో దాన్ని వెంటనే సడలించాలని చెప్పేసి విత్డ్రా కూడా చేసుకోవాలని చెప్పేసి, అంతేకాకుండా ఈరోజు కాపు నా వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో వెంటనే కూడా అమలుపరచండి. కేవలం అమలు పరిచేదానికి కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక కాపునే కాదు, మొదటి నుంచి కూడా ఎక్కిన మరుసటి రోజు నుంచి కూడా ఏదైతే జూన్ 8వ తేదీ ప్రమాణ స్వీకారం చేశావో ఆ రోజు మరుసటి రోజు నుంచి కూడా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో రైతు రుణమాఫీ కావచ్చు, మహిళ యొక్క రుణమాఫీ కావచ్చు, చేనేత కార్మికులకు ఇచ్చిన రుణమాఫీ కావచ్చు, అన్ని రకాల కూడా ప్రజలను మోసం చేసేకపోతున్నాం. అన్ని రకాల కూడా మసిపూసి మారేడుకాయలు కూడా చేస్తున్నారు. ఈరోజు కేవలం నీవు ఏదో డబ్బు అనేది లేదని చెప్పేసి కూడా ఒత్తిడి కూడా ఈరోజు చెప్తున్నావు. అసలు మేము అడుగుతున్నాం ఈరోజు ప్రజల తరఫున కూడా, నీకు నిజంగా కూడా ఈ రాష్ట్రం అనేది కూడా జీడిపి కూడా అంతగా కూడా పెరిగిపోయింటే, ఎక్కడ కూడా దేశానికి కూడా కాకుండా 11% వరకు కూడా నిజంగా కూడా పెరిగిపోయింటే, నిజంగా కూడా డబ్బు లేదనేది కూడా ఈరోజు ఏడుపులు అనేది కూడా చేయడం కూడా సహజం కాదని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం. అంతేకాదు ఈరోజు మీ అందరికీ కూడా ఆలోచించాల్సింది కృష్ణా పుష్కరాలని చెప్పేసి, ఆ తర్వాత గోదావరి పుష్కరాలని చెప్పేసి 1000 కోట్ల రూపాయల అవినీతి ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ఇవన్నీ కూడా బయటపడుతున్నారు అని చెప్పేసి ఈరోజు కూడా భయపడుతున్నది కూడా చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా కూడా ఇప్పటికైనా కూడా తప్పు తెలుసుకొని వెంటనే ఇవన్నీ కూడా విత్డ్రా చేయాలని చెప్పేసి కూడా మేము అందరికీ డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ప్రతి ఒక్కటి కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు ముద్రగడ ఎంబడి కూడా జగన్ ఉన్నాడు అంటారు. మన జరిగిన ఇన్సిడెంట్ 2 సంవత్సరాల నుంచి కూడా అన్ని కూడా ఇదే ఆరోపణలు అయితే కూడా ప్రతి ఒక్కరు కూడా. అంటే ముద్రగడ అనేవాడు కొత్తరా? మీ మంత్రివర్గంలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర గారి కుటుంబమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉండే, ముద్రగడ గారు మీ మంత్రివర్గంలో ఉన్నప్పుడు కానీ మీ అందరితో సంబంధాలు ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఇచ్చిన హామీలకు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే మీతో ఏమైనా హామీ ఇప్పించిందండి? ప్రతి ఒక్కరు కూడా మీ వైఫల్యాన్ని అంతా కూడా ఎప్పుడు జగన్ పైన నెట్టివేయడమే తప్ప మరొకటి కానే కాదు. అసలు నీ వైఫల్యాన్ని ఒప్పుకోకుండా మీరు అన్ని జగన్ పైన మాత్రం చెప్పడం మీరు చేసినట్టువే, మీరు సక్సెస్ అయినట్టు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సహకారం లేదా? ఎవరు? అసలు తుని విధ్వంసం అనేది కేవలము ప్రతిపక్ష పార్టీలపై వేసుకోవడానికి ఆ యొక్క విధ్వంసాన్ని ఎప్పుడు కానీ మేమేం దాన్ని తప్పని చెప్పలేదు. కానీ ఎవరైతే చేశారో నిజమైన దోషులను బయటికి తీసుకొని రాకుండా, నిజమైన దోషు ప్రభుత్వమే ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళే ఇక్కడ చేశారో ఆ దోష వేయకోకుండా నువ్వు ఈ ప్రతిపక్ష పార్టీలపైన కూడా ఈరోజు అభండాలు వేసేసి వాళ్ళ ఉద్దేశం నువ్వు చేయడమని చెప్పడం ఏంటంటే వారిపైన నెట్టివేయడమే కదా. ఈరోజు తప్పు అని అడుగుతున్నాను. ఈరోజు కూడా తుని సంఘటన, తుని పైన వీళ్ళు వేసి వీళ్ళని చెప్పడమే తప్పు. ముద్రగడ పైన ఎందుకు కూడా ఆ రోజు ఎందుకు చెప్పలేదండి?
పోతే పోయి మళ్ళా కూడా ముద్రగడ గారు రెండో తూరి మళ్ళా దీక్ష అనేది ప్రారంభిస్తానని చెప్పినప్పుడు మాత్రమే అరెస్టులు మీకు మతికి వచ్చినాయండి. ఆ రోజు విరమించి కూడా 3 నెలలు కావస్తుంది కదా. 3 నెలల్లో ఎవరు దోషం అనేది మీకు తెలీదా? తెలియదా చెప్పండి. ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పినావు అంటాను ముద్రగడకి. మేము కేసులు పెట్టమని చెప్పి నీకు తెలియదా? నీకు ప్రభుత్వం బాధ్యత లేదా ప్రజాస్వామ్యంలో? ఎందుకు నువ్వు ఆ రోజు దాటివేసేదారులో కానీ మేము కేసులు పెట్టమని చెప్పి మాట ఇచ్చినావు నువ్వు వాళ్ళకు? నేను ఆపతే స్పష్టంగా చెప్పాల్సింది. నిజమైన దోషులను మేము పట్టుకొని మేము చేస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పిండాల్సింది. మేము కేసులో పెట్టమని చెప్పి స్పష్టంగా ఎందుకు చెప్పాలి అప్పుడు ఆ రోజు? నువ్వు మొట్టమొదటిగా మొదట ప్రభుత్వానికి ఉందని చెప్పి చెప్తాను. సిబిఐకి ఇస్తారో ఏం కాదు. మొదట సిబిఐకి నిష్పక్షపాతంగా విచారించండి, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జితో తీసుకొని రండి ఇది. అంతేగాని నువ్వంతా ఏది ఇచ్చినా కూడా దీని వెనకలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు పైన, లేకపోతే ప్రతిపక్షం పైన చెప్పడమే అనేది కూడా సరిపోతుంది తప్ప నువ్వు ఏదైతే ఒప్పుకున్నావు చెప్పండి. నేను చెప్పేది శాంతి భద్రతను కాపాడేందుకే సాక్షిపై చూడు, ఇక్కడ అంతకంటే కూడా చంద్రబాబు నాయుడు చేతుల్లో ఈ సంఘటనలు ఉపయోగించుకుంటున్నాడు. ఈ పొద్దు కాపుల్ని, ఆయన మంత్రివర్గంలో ఉండే కాపులు, ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉండే రాజన్న కావచ్చు, లేకుంటే తర్వాత మిగతా 2 మంత్రులు నారాయణ గారు కానీ, గంటా వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ గంటా కానీ, వీళ్ళందరినీ ముందు పెట్టి ఈరోజు తన మాటల్ని, తన మనసుని వారి చేత కూడా మార్పించుకొని ఈరోజు కాపు ఉద్యమం పైన నీళ్లు చల్లడానికో, లేకపోతే దానికి వాళ్ళ కాపులను వచ్చేసి చీల్చడానికో ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కుట్రలో, చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమే ఈరోజు కూడా ఇదంతా కూడా.